అందరికీ నమస్కారం. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో కవర్ అయ్యే మన శరీరం అనే టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్, మన శరీరం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల, మొండెము, కాళ్ళు, చేతులు. మెడ తలను మిగతా శరీర భాగంతో కలుపుతుంది. తల అటు ఇటు కదపడానికి మెడ ఉపయోగపడుతుంది. మన ముఖంలో ఉండే భాగాలు కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. ప్లీజ్ లైక్ మీ. మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ బిట్స్ అనేవి ఇందులో ప్రతిదీ కవర్ అయ్యింది. నెక్స్ట్, కళ్ళు మన చుట్టూ ఉన్న వస్తువులను చూడడానికి, ముక్కు వాసన చూడడానికి, చెవులు వినడానికి, నోరు ఆహారం తీసుకోవడానికి మరియు మాట్లాడడానికి. నెక్స్ట్, శుభ్రం చేయడానికి, రాయడానికి, తినడానికి, వస్తువులను పట్టుకోవడానికి, పనులు చేయడానికి మనకి ఉపయోగపడేవి చేతులు. నడవడానికి, పరిగెత్తడానికి, గెంతడానికి, దుమకడానికి మనకు సహాయపడేవి కాళ్ళు. శరీరం లోపలి భాగాలను కప్పి ఉంచేది చర్మం. నెక్స్ట్, చల్లదనం, వెచ్చదనం, మృదుత్వం, గరుకుదనం వంటి స్పర్శాలను గుర్తించడానికి ఉపయోగపడేది చర్మం. నెక్స్ట్, వివిధ రకాల పనులను చేయడంలో వివిధ శరీర భాగాలను సమన్వయం చేసుకుంటాం. ఉదాహరణకు సైకిల్ తొక్కడం. నెక్స్ట్, విభిన్న ప్రతిభావంతులు. సహజంగా పుట్టుకతోనే లోపం కలిగి గాని, ప్రమాదవశాత్తు గాని శరీర భాగాలను కోల్పోయిన వారిని దివ్యాంగులు అంటారు. ఉదాహరణకు అంధులు, బధిరులు, అంగవైకల్యం గలవారు. వికలాంగుల చట్టం 2016 అనేది వెరీ ఇంపార్టెంట్. 2016 ప్రకారం దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటే నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారు. నెక్స్ట్, వికలాంగత్వం అనేది పుట్టుకతో కానీ, ప్రమాదవశాత్తు కానీ జరగవచ్చు. నెక్స్ట్, దివ్యాంగులకు తగిన అవకాశాలను కల్పించినట్లయితే వారు కూడా అందరిలాగే గొప్ప విజయాలను సాధించగలరు. దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థికపరమైన సహాయం అందించడమే కాకుండా వివిధ పరికరాలను అందజేస్తుంది. ఉదాహరణకు ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరానిచ్చే బూట్లు, నెక్స్ట్ చక్రాల కుర్చీలు మొదలైనవి. నెక్స్ట్, అనేక మంది ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన దివ్యాంగులు వారి జీవితంలో గొప్ప విజయాలను సాధించారు. వెరీ ఇంపార్టెంట్. ఇవి టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, సుధా చంద్రన్ ప్రమాదంలో కాలు కోల్పోవడం. రవీంద్ర జైన్ అంధత్వము. స్టీఫెన్ హాకింగ్ ALS అంటే ఎమియోట్రోఫిక్ లాటరల్ సిల్కిరోసిస్ అనే నాడీ మండల సంబంధిత జబ్బు. నెక్స్ట్, హెలెన్ కెల్లర్ అంధత్వము. ఎస్ జైపాల్ రెడ్డి పోలియో. నికోలస్ జేమ్స్ ఉజిసిక్ అంటే పోకోమేలియా అంటే చేతులు మరియు కాళ్ళు లేకపోవడం. నెక్స్ట్, దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులను చూసినప్పుడు వారితో సున్నితంగా ప్రవర్తించాలి, మారుపేర్లతో పిలవకూడదు, స్నేహపూర్వకంగా మెలగాలి, వారితో కలిసిమెలిసి ఆడుకోవాలి, వారికి సహాయపడాలి. నెక్స్ట్, ఆరోగ్యకరమైన శరీరం అంటే మనం పెరగడానికి, బలమైన వ్యక్తిగా అవ్వడానికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరం. బలంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ఎక్కువగా కూరగాయలు, పండ్లు తినాలి. నెక్స్ట్, ఆరోగ్యంగా ఉండటానికి మంచి అలవాట్లు. రోజుకు 2 సార్లు దంతాలు తోముకోవాలి, రోజు స్నానం చెయ్యాలి, వారానికి ఒకసారి చేతి గోళ్లను కత్తిరించాలి, నీటిని ఎక్కువగా తాగాలి, మరుగుదొడ్డిని వాడిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి, తినడానికి ముందు, తిన్న తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, రోజు తప్పక వ్యాయామం చెయ్యాలి, పండ్లు, కూరగాయలు తినాలి. నెక్స్ట్, మంచి స్పర్శ, చెడు స్పర్శ. మనకు భద్రతను కలిగించే స్పర్శను మంచి స్పర్శ అంటారు. అమ్మ కౌగిలించుకోవడం, నాన్న మనల్ని చేయి పట్టుకుని నడిపించడం, స్నేహితులు కౌగిలింత, స్నేహితులు కరచాలం, భుజాలపై చేతులు వేయడం, తండ్రి తలనిమరడం. మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే ఆ స్పర్శను చెడు స్పర్శ అంటారు. మన శరీరంలో రహస్య భాగాలను తాకడం అనేది చెడు స్పర్శ. నెక్స్ట్, మన శరీరంలో ఎవరు చూడకూడని, తాకకూడని కొన్ని భాగాలు ఉంటాయి. వీటిని రహస్య భాగాలు అంటారు. ఉదాహరణకు మన ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుక భాగం.
నెక్స్ట్ ఒకరి రహస్య భాగాలను చూడడానికి, తాకడానికి, వాటి గురించి మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు. నెక్స్ట్ ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ ఎవరైనా మిమ్మల్ని పిల్లలు తప్పుడు విధంగా తాకినట్లయితే మీరు చేయవలసిన పనులు: కాదని, వద్దని చెప్పడం, ఈ స్పర్శకు మీకు ఇష్టం లేదని చెప్పడం, దూరంగా వెళ్ళిపోవడం, ఆ వ్యక్తికి దగ్గరగా ఒంటరిగా మరెప్పుడు ఉండకండి, సహాయం కోసం పిలవడం, గట్టిగా అరవడం. నెక్స్ట్ మీకు నమ్మకం ఉన్న వారికి ఏం జరిగిందో చెప్పండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి, మీరేమీ తప్పు చేయలేదు. పై పనులే కాక ఈ క్రింది పనులు కూడా చేయవచ్చును. సహాయం కోసం తల్లిదండ్రులను, ఉపాధ్యాయులకు, పెద్దలకు చెప్పండి. ఆ ప్రదేశం నుండి వెంటనే వెళ్ళిపోండి. నన్ను తాకవద్దు అని బిగ్గరగా అరవండి. నెక్స్ట్ కుటుంబంలో వ్యక్తులు, స్నేహితులు చెడు స్పర్శ సంకేతాలను పిల్లల్లో ఎలా తెలుసుకుంటారు? ఒంటరిగా విచారంగా ఉంటారు, వాళ్లకు వారు శిక్షించుకొని స్నేహితులకు దూరంగా ఉంటారు, భయపెట్టిన వ్యక్తుల పట్ల భయంతో బెరుకుగా ఉంటారు, ఎక్కడకు వెళ్ళాలనుకున్నా తోడుగా రమ్మంటారు, చదువులో శ్రద్ధ చూపించరు. నెక్స్ట్ చెడు స్పర్శకు మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రహస్య భాగాలను తాకడానికి ఎవరికీ అనుమతించకూడదు. ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ చైల్డ్ లైన్ 1098 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన జ్ఞానేంద్రియాలు. మన చుట్టూ ఉన్న పరిసరాలలోని జ్ఞానమును పొందడానికి ఉపయోగపడే శరీర అవయవాలను జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు 5: స్పర్శ జ్ఞానం చర్మం, రుచికి సంబంధించిన జ్ఞానం నాలుక, దృష్టి జ్ఞానం కన్ను, శబ్ద జ్ఞానం చెవి. నెక్స్ట్ వాసనకు సంబంధించిన జ్ఞానం ముక్కు. జ్ఞానేంద్రియాలు మనం వివిధ అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి ఉపయోగపడతాయి. జ్ఞానేంద్రియాలు చాలా సున్నితమైనవి కాబట్టి మనం వాటిని సంరక్షించుకోవాలి. జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేయడమే మన శరీరం ఆరోగ్యంగా ఉందనడానికి చిహ్నం. నెక్స్ట్ కంటి సంరక్షణ. తగినంత కాంతితో చదవాలి. కంటికి పుస్తకానికి మధ్య కనీసం 30 సెంటీమీటర్లు దూరం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ వీక్షించాలి. ఇంపార్టెంట్. సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూడడం మన కంటి చూపును దెబ్బతీయవచ్చు. ఈగలు 5 కళ్ళను కలిగి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి కనుదృష్టిని కలిగిన పక్షులు గద్ద, రాబందు, డేగ. నెక్స్ట్ చీకటిలో చూడగలిగిన పక్షి గుడ్లగూబ. నెక్స్ట్ ముక్కు సహాయంతో శ్వాస తీసుకుంటాం, వాసనను తెలుసుకుంటాం. ముక్కు లోపలి సన్నని వెంట్రుకలు గాలిలోని దుమ్మును వడగట్టి శుభ్రమైన గాలిని పంపుతాయి. ముక్కు సంరక్షణ. ముక్కులో ఎటువంటి వస్తువులను ఉంచకూడదు. జలుబు కారణంగా ముక్కు పుడుచుకుపోయినట్లయితే ఆవిరి పెట్టడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎప్పుడు ముక్కుతోనే గాలిని పీల్చాలి, నోటితో ప్రయత్నించకూడదు. సునిశ్చితమైన గ్రాణ అంటే వాసన శక్తి కలిగినవి పిల్లులు, కుక్కలు. నెక్స్ట్ నేరస్తులను గుర్తించడానికి కోసం దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీస్ వారు తర్ఫీదునిచ్చే డాగ్ స్క్వాడ్గా ఉపయోగించే కుక్కల పేరు స్నిఫర్ కుక్కలు. నెక్స్ట్ ఏనుగు 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జడను గుర్తించగలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెవులతో శబ్దాలను వింటాం. నెక్స్ట్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శబ్దాలు ఉపయోగపడతాయి. చెవిలో ఉండే కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది. నెక్స్ట్ పెద్ద పెద్ద శబ్దాలు మన వినికిడి శక్తిని దెబ్బతీస్తాయి. నెక్స్ట్ చెవిలో గులుమును తొలగించుటకు కొన్ని చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ను వేయాలి. నెక్స్ట్ గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. నెక్స్ట్ పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. నెక్స్ట్ మన శరీరం కణాల నిర్మితం. కణాలు కణజాలాలుగాను, కణజాలాలు అవయవాలుగాను, అవయవాలు అవయవ వ్యవస్థగాను ఏర్పడి వీటి కలయికతో జీవి ఏర్పడుతుంది. బాహ్య అవయవాలు మన చేతులు, కాళ్ళు, కళ్ళు, తల, దేహము. అంతర్గత అవయవాలు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు మొదలైనవి. మన శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వర్తించడానికి అనేక వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుంటాయి. మన శరీరం ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క రకమైన పనిచేస్తుంది. అస్థిపంజర వ్యవస్థ. శరీరానికి ఆధారాన్ని, ఆకృతిని కలిగించే ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. అస్థిపంజర వ్యవస్థ అనేది మన శరీరంలో వ్యవస్థలన్నింటినీ కాపాడుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ మన శరీరంలో తల, మొండెం, కాళ్ళు, చేతులు అనేవి ముఖ్యమైన భాగాలు. తల భాగంలో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. మొండెం పై భాగంలో రెండు పక్కల చేతులు, కింద భాగంలో కాళ్ళు అమరి ఉన్నాయి. మన శరీరం లోపల గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రపిండాలు, మెదడు అనే ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. వీటితో పాటు ఎముకలు, కండరాళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ మన శరీరంలో అవయవాల కదలికలు ఎముకలు, కండరాళ్ళు, కీళ్ల మీద ఆధారపడి ఉంటాయి. కండరాళ్ళు ఎముకలకు అతకబడి ఉంటాయి. నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థ ఎముకల పెరుగుదల, శరీరం పొడవు ఎదగడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ మానవుల్లో మొత్తం ఎముకల సంఖ్య 206. నెక్స్ట్ మానవుల్లో మొత్తం కండరాల సంఖ్య 600 పైన. చిన్నపిల్లలలో శరీరం మొత్తంలో ఎముకల సంఖ్య 300. ఈ 3 ఇంపార్టెంట్. నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థలోని భాగాలు. పుర్రె కపాలం మెదడును సంరక్షిస్తుంది. ఉరహపంజరం పక్కటెముకల వ్యవస్థ ఊపిరితిత్తులు మరియు గుండెను రక్షిస్తుంది. నెక్స్ట్ వెన్నెముక శరీరం నిటారుగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి అంటారు. వీటికి సాగే గుణం అంటే స్థితిస్థాపకత ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మృదులాస్థికి సంబంధించి. శరీరంలో మృదులాస్థి ఎముకలు ఉండే భాగాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెలుపలి చెవి, ముక్కు కొన, కొండ నాలుక, ముక్కు కొన. నెక్స్ట్ కొండ నాలుక వాయునాళంపై సి ఆకారంలో ఉంగరాలు. నెక్స్ట్ గట్టిగా ఉండే ఎముకలను అస్థులు అంటారు. నెక్స్ట్ ఎముకలు ప్రధానంగా కాల్షియం, ఫాస్ఫరస్లతో తయారవుతాయి. నెక్స్ట్ ఉదయం మరియు సాయంత్రం సూర్యకిరణాలు తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. నెక్స్ట్ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మంచి బలమైన ఎముకల కోసం క్రమం తప్పకుండా పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.